స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆలూరులోని వాసవి కళ్యాణ మండపంలో శనివారం ఎస్ఐఆర్ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులతో పాటు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్ఐఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేష్ రెడ్డి, బాలకోటారెడ్డి, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి, వైకుంఠం మల్లికార్జున చౌదరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి అర్హుని పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రజల్లోనికి తీసుకువెళ్లడంలోనూ, ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి బూతులో పార్టీని మరింత బలోపేతం చేయాలని, రానున్న ఎన్నికలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి సూచించారు. అలాగే ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు వంటి అంశాలపై రాష్ట్ర పార్టీ ఎస్ఐఆర్ కమిటీ సభ్యులు, నాయకులకు, కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, బూత్ ఏజెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, ఎస్ఐఆర్ కమిటీ సభ్యులు, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సభ గురించి చాలా జాగ్రత్తగా చేసుకోలేని విధంగా ఈరోజు మండల నాయకులు అయితేనేమి, తాలూకా నాయకులు అందరినీ పిలువడం జరిగింది. ఎందుకంటే చాలా ఇది డేంజర్ జోన్లో ఉంది. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్త పడాలా. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఎంపీడీసీలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, మాజీ సర్పంచ్లు అయితేనేమి, మండల నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అందరూ కలిసి మన బిఎల్ఓలకి, మన బూత్ కమిటీ మెంబర్లకి సహకరించాలనే విధంగా. ఎందుకంటే మన గ్రామంలో ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండేది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమిలోనే ప్రభుత్వం మనం చూస్తున్నాం 2 ఏళ్ళ నుంచి ఎలా పరిపాలన చేస్తున్నారు అని. పరిపాలన చేసేది రాలే, వాళ్ళు రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సూపర్ 6 అని మన ఎన్నికల హామీలో వచ్చి ఆ సూపర్ 6 0-6 చేసిన చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ అయితేనే, మొత్తం కూటమి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు మనము ఇప్పుడు వచ్చే స్థానిక సమస్యల గురించి ఫస్ట్ మనము ఈ బూత్ కమిటీలు మన ఓటర్లు జూన్ 14 నుంచి జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఈ సర్రు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామానికి బిఎల్ఓలు వచ్చి మన ఇంటింటికి వచ్చి ప్రతి ఓటర్ని, ఇప్పుడు ఇంతకుముందు ఉండిన ఓటర్లు, లేని ఓటర్లు, కొత్త ఓటర్లు, ప్రతి ఒక్కరికి కొత్త ఓటర్ ఇస్తారు అనే విధంగా ఉన్నామే. ఎందుకంటే దాన్ని ఆ సర్రు గురించి మన రాజేష్ గారు క్లుప్తంగా చెప్తారు. ఆయన కంప్లీట్ మన స్కిన్ మింజర్ చేసి చెప్తారు. సర్రు గురించి అంత మొత్తం ఆయన చెప్తాడు. అదేవిధంగా మా మోహన్ రెడ్డి గారిని చెప్తారు. ఎందుకంటే మనం పోరాటం చేస్తుండేది ఒక రాక్షస పాలనతో రాక్షసులతో చేస్తున్నాము. అందుకోసం చాలా హుషారుగా, జాగ్రత్తగా మనము ఒక్క ఓటు కానీ, మన కార్యకర్తలు కానీ, మన అక్క చెల్లెలు కానీ ఒక్క ఓటు కానీ పోనీకుండా ప్రతి గ్రామంలో ఈ నెలలు ఖచ్చితంగా మనము జాగ్రత్త పడితేనే మనము ఓటు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల ఊరికి 50 ఓట్లు పైన దాదాపుగా మన కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా 5,000 ఓట్లు పోతాయి. ఆ 5,000 ఓట్లతోనే మనకు కీలకమైన పరిణామం ఉంటుంది. కాబట్టి మీరందరూ, ప్రతి నాయకులు, ఉండే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరూ, మన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు దీని మీద ఒక నెలలు ఇంట్రెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనము 2029లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేసేకి ప్రజలు
సంపూర్ణంగా ఉండరు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని ఒక్క పథకం హామీ అమలు చేయలేదు. మాటలు చెప్తాడు, గాడి చెప్తాడు, వాళ్ళ పచ్చ మీడియాతోన అన్ని అబద్ధాలు చెప్పిస్తాడు. వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలే. ఎందుకంటే మనం ఇక్కడ లోకల్ ఇన్ఛార్జిగా చూస్తున్నాం. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తారు అబద్ధాలు, ఆమె కానీ అట్లా చెప్తుంది. ఇప్పుడు ఇదే ఇంతమంది వచ్చి ఇలా మన పెద్ద హోటల్ నుంచి ఆలూరు వరకు రోడ్ అయిపోయిందని ఆయమ్మ బిల్డప్ చెప్పింది, సోషల్ మీడియా పెట్టింది. అదేవిధంగా చింతకుంట నుంచి కొక్కచేరు వరకు రోడ్ అయిపోయిందని చెప్పింది. మీరందరూ మనమంతా మీరు చూస్తున్న పెద్ద హోటల్ నుంచి చాలా మంది వచ్చినారు. ఎంత రోడ్డు అయిపోయిందో మనకు తెలుసు. అంత అబద్ధాలు వాళ్ళు, అంత సోషల్ మీడియానే, అంత క్రేజ్ అంత. అలాంటిది ఇప్పుడు మనమంతా మేలుకొని ఇప్పటి నుంచి మేలుకొని ఈ స్థానిక సమస్యలు వస్తున్నాయి. స్థానిక సమస్యలు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల ప్రతి గ్రామంలో మనం చెప్తున్నాం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా మాట తప్పకుండా మడమ తిప్పుకోకుండా ఏ రాష్ట్రంలో చేయని విధంగా చెప్పిన సంక్షేమ పథకాలు చేశారు. కాబట్టి మనమందరూ పోయి వాళ్ళు సూపర్ 6 చేయలేదని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా మనకి పథకాలు చేస్తాడు, చెప్పిన మాట కట్టుబడి చేస్తానే విధంగా మనమందరూ గ్రామంలో పోయి చెప్తేనే ఖచ్చితంగా మన ఊర్లో ఏ గ్రామంలో మన సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలనే విధంగా మన అందరికీ మన ఆరమండల నాయకులు చెప్తారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చూస్తున్నాం, అరాచకాలు తప్ప, గంజాయి తప్ప, మద్యపానం తప్ప ఏమి లేదు. ఎక్కడ చూసినా మన ప్రాంతంలో గంజాయి అంటే తెలుసు మనకి. అలాంటిది ఇప్పుడు గంజా ఆలూరుగా పెట్టారు. ప్యాకాట్లు, గంజాయి, మద్యము, ఇంటింటికి మద్యం దుకాణాలు పెట్టారు. అది తప్ప వాళ్ళు సంక్షేమ పథకాలు ఎక్కడే కానీ ఏడే కానీ ఏ అక్క చెల్లెమికి కానీ ఏ సంక్షేమ పథకాలు ఇవ్వడం లేరు. అదేవిధంగా వాళ్ళు అన్ని చంద్రబాబు చెప్తాడు సంక్షేమ పథకాలు అన్నీ అయిపోయినాయి, మొత్తం మన సూపర్ 6 మొత్తం అయిపోయింది, సూపర్ 6 అయిపోయింది అనే విధంగా అబద్ధాలు చెప్తున్నా. కాబట్టి మన అక్క చెల్లెములు మాట్లాడుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాకు ప్రతి సంవత్సరం ₹1,00,000 1,50,000 వచ్చేదనుకుంటున్నారు. ఇప్పుడు అంత గుండు 0 అయిపోయింది, సూపర్ 6 0 అయిపోయింది. కాబట్టి మనమందరం మేలుకొని మన గ్రామాల్లో పోయి ఇంటింటికి తిరిగి ఈ సంక్షేమ పథకాలు సూపర్ 6 0 అయిపోయినాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనం సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా మీరు అందరూ కలిసి కరెక్ట్గా నేను కానీ ప్రతి గ్రామానికి నేను కానీ వస్తాను. మీ అందరూ తోడుగా ఎప్పుడే మన కార్యకర్తకి ఎప్పుడైనా కానీ నేను ఖచ్చితంగా ఎవరు ఎదబడే ప్రసక్తే లేదు. ఎక్కడ ఏమన్నా అన్యాయం చేస్తే మీ అనుకుంటాననే విధంగా ఇప్పుడు 2 ఏళ్ళు కూడా అదే పని చేస్తున్నాను. ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఖచ్చితంగా వేసి వాళ్ళ పోలీసులతో మాట్లాడి మనల్ని కాపాడుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్థానిక సంస్థలో కానీ ప్రతి సర్పంచ్ పోటీ చేసిన వ్యక్తి కనుక నేను ఉంటాననే విధంగా ఖచ్చితంగా నేను భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇనామినేషన్ చేసుకోలేదు అంటే వాళ్ళ సొంత వాళ్ళు కాదు, డిపార్ట్మెంట్ ద్వారా పోలీసుల ద్వారా వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళ పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టించి సంక్షేమ ఈ మన సర్పంచ్లంతా ఏకగ్రం చేసుకునే విధంగా ఇక్కడుండే వైకుంఠ జ్యోతి గారు చెప్తున్నారు. మీరందరూ కలిసి ఖచ్చితంగా మీరు మేల్కోవాలనే విధంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, మనము గ్రామంలో పోతే ఖచ్చితంగా మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గురించి చూసి ఓట్లు జగన్కే ఓటేయాలనే విధంగా చెప్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో పోయి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి సంక్షేమ పథకాలు చెప్తేనే మనకు ఓట్లు పడుతున్న విధంగా ఈరోజు మీకు ఈ చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మనం అయితే చెప్తున్నాము, మనము ప్రతి గ్రామంలో ఇంకొకసారి చెప్తాం, ప్రతి గ్రామంలో మన వైఎస్ఆర్ జెండా విధంగా ఖచ్చితంగా మనం అందరూ పోరాటం చేస్తాం. ఈ ఎస్ఆర్ గురించి మన రాజేష్ అందుకు గారు చెప్తారు, ఇప్పుడు మన యశ్మోహన్ రెడ్డి గారు కొన్ని మాట్లాడతారు. కాబట్టి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ